హలో హాయ్ వెల్కమ్ టు ఆద్య మీడియా. ఈరోజు మనతో పాటు ఉన్న గెస్ట్ హిమంత్ రామారావు గారు, సీనియర్ జర్నలిస్ట్. ఆయనతో మాట్లాడతాం. హలో సార్, నమస్తే. నమస్తే బాబు. ఏంటి సార్, మోడీ గారు చంద్రబాబు నాయుడు గారిని పిలిచి పవన్ కళ్యాణ్ని సీఎం చేద్దామని అన్నారు సార్. అది ఎంతవరకు నిజం అంటారు అసలు ఆ వాక్యం? నేను కూడా ఇప్పుడే చూసాను బాబు. అది నాకు నా తాలూకు వీడియోల్లో చాలాసార్లు చెప్పాను. మోడీ గారికి పవన్ కళ్యాణ్ అంటే ఒక ప్రత్యేకమైన అభిమానం ఉందని చెప్పాను. దానికి కారణాలు కూడా మోడీ గారికి పవన్ కళ్యాణ్ మీద అభిమానం ఉండడానికి ఎవరో చెప్తే వచ్చే అభిమానం కాదు. చంద్రబాబు నాయుడు, మోడీ, పవన్ కళ్యాణ్ ముగ్గురు ఒక వేదికను పంచుకున్నప్పుడు మీకు చంద్రబాబు నాయుడికి ఎంతైతే రెస్పాన్స్ వచ్చిందో అంతకంటే ఎక్కువ రెస్పాన్స్ వచ్చింది పవన్ కళ్యాణ్కి. అలాంటి రెస్పాన్సే వచ్చింది మోదీకి. అంటే ముగ్గురు ఒక వేదిక పంచుకున్నప్పుడు ఆ వేదికలో ఈ ఈ సెలబ్రిటీ కనిపించగానే జనంలో ఉన్నటువంటి ఆ ఉత్సాహం, కేరింతలు ప్రత్యక్షంగా చూశాడనమాట. ఎస్, ఇలాంటి నాయకుడే మనకు కావాలనుకున్నాడు. ఇఫ్ ఐ యామ్ రైట్, ఆయన సైకాలజీ రైట్ అయినట్టయితే ఆయన చాలా దగ్గరగా తీసుకున్నాడు. ఆయన భారతదేశంలో నాయకులే లేరా, కానీ ఈ పవన్ కళ్యాణ్ తాలూకు ఆవేశం ఆయన చిన్నతనాన్ని గుర్తు తెచ్చి ఉంటుంది అనుకుంటాను నేను. మోడీ గారి చిన్నతనాన్ని మోడీ గారు ఇది వెరీ గుడ్ స్పీకర్ అన్నమాట. మామూలు స్పీకర్ కాదు. ఆయన కేవలం మాటలతో జనాల్ని చైతన్యపరిచి గుజరాత్లో 3 సార్లు చీఫ్ మినిస్టర్ అయ్యాడు. ప్రధానమంత్రిగా ఇది 3వసారి అయిపోతాడన్నమాట. కానీ అంత క్యాలిక్యులేషన్ ఉన్నవాడు ఇంకెవరూ లేరు. కనుక మోదీకి పవన్ కళ్యాణ్ని ఎలాగైనా లీడర్ని చేయాలి, ఆయనకేమో మన బీజేపీ బాధ్యతలు అప్పచెప్పాలి. ఇదే ఆయన తాలూకు మోటో. కాదు సార్, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇంచుమించు 14-15 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది, అవును, సీఎంగా చేశారు. అయినా కానీ మోడీ గారు పవన్ కళ్యాణ్ని సీఎం చేయాలని ఈ నావేదన ఏంటి? ఎందుకని ఇప్పుడు ఆయన అంత నమ్మారంటారు పవన్ కళ్యాణ్ గారిని? అంటే పవన్ కళ్యాణ్ యూత్ అండి. ఇప్పుడు యూత్ చేయకపోతే వాడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు 74 సంవత్సరాల వయసు ఉందండి. ఆయనకి ఆలోచనలు ఉంటాయి కానీ దిగి పనిచేసి చేయలేడు కదా. రోజుకి 4 ప్రాంతాలు తిరగలడు, ఢిల్లీ వెళ్ళగలడు, హైదరాబాద్ రాగలడు, మళ్ళీ అమెరికా వెళ్ళిపోగలడు. అట్లీస్ట్ వారం రోజుల్లో ఒక 4-5 ట్రిప్పులు తిరగలడు, 4-5 చోట్ల ఆయన అటెండ్ అవ్వగలడు, మాట్లాడగలడు. అదే మన చంద్రబాబు నాయుడు అనుకోండి, ఢిల్లీ వెళ్తాడు, ఢిల్లీ నుంచి వస్తాడు, 2 రోజులు సెలవు తీసుకుంటాడు. అర్థమైందా? ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఒక 20 రోజులు ఆయన అవుట్డోర్ తిరిగాడు చంద్రబాబు నాయుడు. 20 రోజులు అవుట్డోర్ తిరిగి ఒక 10 రోజులు బయటికి రానని చెప్పాడు ఇక్కడ. అర్థమైందా? ఇంటికి వెళ్ళి కలవడం కానీ ఆయన బయటికి రావటం లేదన్నమాట. అలాగా వాళ్ళకి వయసు కొంత అంటే శక్తిని ఇవ్వదు కదా. వీళ్ళు కుర్రాలు యూత్లో పవన్ కళ్యాణ్ ఉన్నట్టయితే బ్రహ్మాండమైన మంచి ఎనర్జెటిక్గా ఉన్నాడన్నమాట. ఆయన ఏం చేయాలని అది చేయగలడు. అవసరమైనట్టయితే అంటే కేంద్ర ప్రభుత్వంతో పోట్లాడి వాళ్ళు అంటే ఆంధ్రప్రదేశ్కి ఏమి వనరులు తెచ్చుకోవాలో అన్నీ తెచ్చుకుంటాడన్నమాట. కనుక అట్లాంటి వ్యక్తి కావాలి. ఇప్పుడు 3 సార్లు పిఎం అయితే ఇంకా ఆయన రాజకీయాల్లో తప్పుకుంటాడండి నాకు తెలిసి. ఎవరు? మోడీ. కానీ ఆయనకంటూ కొన్ని ఆసక్తులు ఉంటాయి కదా, ఇంట్రెస్ట్లు ఉంటాయి కదా. ఆయన కొన్ని ఇంట్రెస్ట్ ఏమిటి? పవన్ కళ్యాణ్ అవ్వాలి. అలాగని ఒక విధంగా చంద్రబాబు నాయుడుతో మంచిగా మాట్లాడుతున్నాడంటే కేవలం పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతున్నాడు కానీ చంద్రబాబు నాయుడిని మాత్రం నమ్మడు. ఎందుకంటే చంద్రబాబు నాయుడికి ఆయనకి మానసికంగా ఇద్దరు బాగా దూరం అయ్యారన్నమాట. మోడీని రానివ్వను అని చెప్పాడు, అది గుండెల్లో ఉండిపోయింది. మోడీనేమో కర్రలతో తరవండి అని చెప్పాడు, అవి గుండెల్లో ఉండిపోయి పెద్ద నాయకులు కదా, వాళ్ళు మర్చిపోలేరన్నమాట. సరే, నువ్వు మాత్రం ఎలాగవుతావు అనుకున్నాడు, మనసులో పెట్టుకున్నాడు. చంద్రబాబు నాయుడికేమో అవి అవకాశాలు లేవు. చంద్రబాబు నాయుడికి ఏమి సహాయం చేయడు. మన ఇద్దరం కలుద్దామన్నప్పుడు కూడా కేవలం ఆయన, ఎందుకంటే ఆయనే కదా కావాలని మోడీని విడిపోయాడు. కనుక ఆయన వాళ్ళిద్దరూ మళ్ళీ కలిసేటువంటి ఏర్పాట్లు జరగవు. మీకు పవన్ కళ్యాణ్తోనే కలుస్తారు. పవన్ కళ్యాణ్ని లీడర్గా పెట్టుకొని రాబోయే రోజుల్లో బీజేపీ పార్టీకి సౌత్ ఇండియాలో ఆయన ఒక మంచి చోటు సంపాదిద్దామని చూస్తున్నారు అన్నమాట. చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకుంటారంటారు సార్ దీనికి? చంద్రబాబు నాయుడు ఒప్పుకోకపోతే ఏం చేస్తాడు? మర్యాదగా నువ్వు ఆయన సపోర్ట్ చేస్తే సపోర్ట్ చేయు, లేకపోతే ఆయన మనుషులు కొనగలడు. కేంద్ర ప్రభుత్వం తలుచుకుంటే మన తెలుగుదేశం పార్టీలో మనుషులు కొన్నాయి ఉందండి. ఇంకో 40 సీట్లు వచ్చాయనుకోండి, ఇంకో 30 సీట్లు కొనడం పెద్ద కష్టం కాదు కదా. 40-50 సీట్లు వస్తే కొనడం పెద్ద కష్టం కాదు.
పోనీ లేదు. మామూలుగా చంద్రబాబు నాయుడునే మా గవర్నమెంట్ ఫామ్ చేయమంటాడు. గవర్నమెంట్ ఫామ్ చేస్తున్న కన్నా వీడికి మెజారిటీ తగ్గ మనుషులు చూసుకుంటాడు. ఓసారి అవిశ్వాస తీర్మానం పెడతాడు. మన మన పవన్ కళ్యాణ్ని నాయకుడిగా చేస్తారు. రాజు తలుచుకుంటే దెబ్బలు కొరవ, ఆయన తలుచుకుంటే ఎలాగైనా సీఎం అని చేస్తారన్నమాట. అలా కాకుండా మర్యాదగా ఆయన సీఎం చేయు, ఇద్దరు బాబు మిత్రపక్షంగా ఉండండి, మీకు కావాల్సిన పనులు మీరు చేయించుకోండి, ఆయన సీఎంగా ఆయనకు అనుభవం సంపాదించుకుంటాడు, మీ తాలూకు అనుభవాన్ని కూడా పంచండి, తర్వాత మరి చూసుకుందాం. ఎందుకంటే ఇప్పుడు మీరు సీఎం అయితే మంచిది కాదు, ఇక ముందు ఎదురుగా ఉన్నవాడు ఎవరు సీఎం అయినా మంచిది కాదు. నెక్స్ట్ మీ తాలూకు అబ్బాయి వస్తున్నాడు కదా, ఆయన్ని సీఎం చేయండి. లేకపోతే పవన్ కళ్యాణ్ ఉంటాడు. ఎవరు యూత్లో ఉంటే వాళ్ళు పనులు చేయగలుగుతారు కానీ వయసు దాటిపోయిన తర్వాత ఎవరు మాత్రం పనులు చేస్తారు అనే భావంతో మాట్లాడతాడు నేను. సార్ ఇప్పుడు నిజంగానే పవన్ కళ్యాణ్ గారు సీఎం అవుతే ఎలా ఉండబోతుంది సార్? సీఎం అయితే చాలా బాగుంటుందండి పవన్ కళ్యాణ్. ఎందుకంటే ఆయన డబ్బులే ఖర్చు పెట్టినటువంటి మనస్తత్వం ఉన్నప్పుడు ఆయనకి కొంచెం ప్రజాసేవ అనేటువంటి ఒక ఎడిక్షన్ ఉందండి. అంటే ప్రజలకు సేవ చేయాలి, మంచి పేరు వచ్చేయాలి, వాళ్ళు స్టూడెంట్స్ అందరూ కూడా చాలా మంచి అమెరికాలో ఉన్న స్టూడెంట్స్ లాగా మంచి బ్రహ్మాండమైనటువంటి ఆర్థిక పరిపుష్టితో ఉండాలి. ఇట్లాంటి భావన పవన్ కళ్యాణ్కి ఉంది కనుక ఆయన కోరికలు తీర్చుకుంటాడు ముందు. అంటే ప్యాషను ప్రజలకి లేకపోయినట్టయితే ఇన్ని కోట్లు ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు కదా. కౌలు రైతుల తాలూకు ఆత్మహత్య చేసుకున్న వాళ్ళ భార్యలకు వెళ్ళి ఇంటింటికి వెళ్ళి కిరసనాయిల దీపాలతో ఆ దీపం పెట్టుకొని ₹1,00,000 చెక్ ఇచ్చాడంటే చిన్న విషయం కాదు కదండి. అందువలన ఎవరికి ఏ బాధ అయినప్పుడు కూడా వచ్చి ఆ బాధని తీరుస్తున్నాడంటే ఆయనకి ఆ యావ ఉంది, ప్రజలు సేవ చేద్దాం అన్నటువంటి ఉంది. కొంతమంది ఉంటారు క్షత్రియులు, వాళ్ళు అలాగా సేవలు చేస్తుంటారు. ఎవరికి ఈ భోజనం టైంకి వచ్చినట్టు అందరికీ భోజనాలు పెడుతుంటారు, ఎవరికి ఏం కావాల్సి వచ్చినా వాళ్ళు ఏదో ఇస్తుంటారు వాళ్ళకి. అది ఆ యావ అది రక్తంలో ఉందన్నమాట. ఆయనకి ఎందుకు వచ్చిందో వచ్చింది, ప్రజలు సేవ చేద్దాం అన్నటువంటి యావ వచ్చింది. దానికి తగ్గట్టుగా మోడీ కూడా చాలా మామూలు కాదు. మోడీ పవన్ కళ్యాణ్కి చాలా మంచి స్థానం ఇచ్చాడనమాట. చాలా ప్రేమపూర్వకంగా చూసుకునే నాయకుడు ఎవరైనా ఉన్నారంటే పవన్ కళ్యాణ్. అది సార్ ఇప్పుడు మామూలుగా మన పవన్ కళ్యాణ్ గారిని మామూలుగా బయట వచ్చే ప్రచారం ఏంటంటే ఒక 3 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు చేస్తారు, 1 ఇయర్ పవన్ కళ్యాణ్ గారు చేస్తారు, ఒకవేళ నెగ్గితే 2 పార్టీలు కలిసి అని అంటున్నారు. అది ఎంతవరకు నిజం అంటారు? ఎంతవరకు అంటే వీళ్ళు ఒప్పుకోవాలి కదా. వీళ్ళు ముందు పవన్ కళ్యాణ్ చేస్తాడు, నెక్స్ట్ లోకేష్ చేస్తాడు. అంటే అలా చేయమంటారన్నమాట. దీంట్లో రాజకీయం ఉంది. పవన్ కళ్యాణ్ చేశాడు, నెక్స్ట్ లోకేష్ చేస్తారంటే పవన్ కళ్యాణ్ మంచి వాగ్దాటి ఉంది కనుక ప్రజలు లోకేష్ని తిరస్కరిస్తారు. నెక్స్ట్ మళ్ళీ రాబోయే ఎలక్షన్లో అందరూ కూడా పవన్ కళ్యాణ్కి వేస్తారు. ఆ విధంగా కూడా వాళ్ళు అనుకుని సాధించవచ్చు కదా. ఇప్పుడు ఈయన పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి, తర్వాత 2 సంవత్సరాలు లోకేష్ ముఖ్యమంత్రి. అప్పుడు కంపేర్ చేసుకుంటారు, పవన్ కళ్యాణ్ ఎన్ని పనులు చేశాడు, లోకేష్ ఎన్ని పనులు చేశాడు. పవన్ కళ్యాణ్ ఎలాగ మీటింగులు చెప్తున్నాడు, జనాన్ని చైతన్యపరుస్తున్నాడు, లోకేష్ ఎలా చైతన్యపరుస్తున్నాడు. అప్పుడు వాళ్ళే కాకల కార్యాన్ని వాళ్ళే తీరుస్తారన్నమాట. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.